హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే ఇప్పుడు విజయవాడ స్టార్ట్ అయ్యామండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. అలాగే ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని అంతా ఫ్రెష్ అప్ అయి బయలుదేరామండి కనకదుర్గమ్మ టెంపుల్కి. విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్ని దర్శించుకుందామని మేము బయలుదేరాము. కానీ మేము ప్రయాణం చేసిన 2 days మాత్రం జర్నీ చేసింది ఫ్రైడేనండి. వాతావరణం చాలా కూల్గా ఉంది. అట్లాగే సాటర్డే ఎర్లీ మార్నింగ్ కొంచెం వర్షం పడుతుంది, చాలా కూల్గా ఉంది. ఇప్పుడు కూడా మేమైతే టెంపుల్కి అనేది స్టార్ట్ అయిపోయాము. 6:30 7 అట్లా అవుతుంది. వాతావరణం కూడా చాలా బాగుంది. మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి. వీళ్ళు మా తోటి కోడల పిల్లలు, మా అత్తగారు, మా పిల్లలు అందరం కలిసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి టెంపుల్కి దగ్గరలోకి వచ్చేసాము. మా ఊరి నుండి విజయవాడ 250 kilometers పడుతుందండి. మాది భద్రాచలం దగ్గర ఉన్న చర్ల. ఇదిగోండి ఇక్కడ కృష్ణమ్మ నది కనిపిస్తుందండి. కృష్ణ వాటర్. మేము ఇదివరకు ఎప్పుడో పుష్కరాలకు కూడా వచ్చాము. ఇది మా సొంతూరు అండి. నేనైతే ఇక్కడే పుట్టి పెరిగాను. 9th వరకు ఇక్కడే చదువుకున్నాను కూడా. నాకు ఇష్టమైన ఊరు, నాకు ఇష్టమైన దేవత అమ్మవారంటే నాకు చాలా చాలా సెంటిమెంట్ అన్నమాట. మేమైతే ఎప్పుడు విజయవాడ వచ్చిన అమ్మవారిని దర్శించుకోకుండా అయితే వెళ్ళామండి. ఒక 3-4 years నుండి అయితే మా పిల్లల రిజల్ట్ వచ్చినప్పుడల్లా కన్ఫామ్గా ఇంక అటెండ్ అయ్యి అమ్మవారికి చీర జాకెట్ అనేది నేను పెట్టుకుంటాను. ఇదిగోండి నేను అమ్మవారికి రెడ్ శారీ అనేది తీసుకున్నాను. దీంట్లో 2 రకాలు ఉన్నాయంట. ఒకటేమో 100 rupees, ఒకటి 200. అయితే 200 ఎరుపు శారీ నాకు బాగా నచ్చిందని నేను తీసుకున్నాను. అక్కడ కొబ్బరికాయలు కూడా తీసుకున్నా. అట్లాగే దేవుడికి పూలు మేము కూడా పెట్టుకోవడానికి ఫ్లవర్స్ కూడా కొనుక్కున్నామండి. మన పల్లెటూరు అంటాం, పల్లెటూరులోనే ఏమీ దొరకవు. సిటీలో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఏంటంటే అమౌంట్ ఉండాలి కానీ మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయండి. ఇదిగోండి మేమైతే బస్సు అనేది ఎక్కాము. కొండ మీదకి తీసుకెళ్తుంది బస్సు. అమ్మవారి దేవస్థానానికి వెళ్ళడానికి బస్సులు అనేవి పెట్టారు. మాకు ఈ బస్సులో కూడా టికెట్స్ ఛార్జ్ చేశారండి. మేమైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. ఇదిగా అండి మా పిల్లలకి అలా కూర్చోబెట్టి మేమైతే ఇంకా సీట్లు లేక నిలబడే ఉన్నాం. దగ్గరే కదా, కానీ వాతావరణం అయితే చాలా చాలా కూల్గా ఉందండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. టెంపుల్ అంటే ఎక్కడ లేనంత హుషారు వస్తుంది అనమాట. ఆ టైం కల్లా రెడీ అవ్వడం అది ఎంత. ఇదిగోండి గుడి ఎంట్రన్స్. ఇక్కడ మేము కొండ మీదకి వచ్చేసాము, ఇంకా దిగుతున్నాం అన్నమాట. అప్పటికి ఫుల్ రష్. ఇక్కడ నుండి ఇంకా ఫోన్స్ తీసుకోరు. 1 hour తర్వాత మా దర్శనం అయిపోయిందండి. మేము బయటకు వస్తున్నాము. అమ్మవారిని దర్శించుకున్నాము, బట్టలు పెట్టేసేసి మేము ఇంకా బయటకు అనేది వచ్చేస్తున్నామండి. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందంటే ఎటువంటి ఇబ్బంది ఆటంకం రాకుండా జరిగింది. మేము హారతి ఇచ్చే టైంకి మేము అక్కడ ఉన్నాం అన్నమాట, గుడి ప్రాంగణంలోనే. ఎందుకంటే అక్కడ కొంచెం సేపు ఆఫ్ చేశారు, ఒక 10-20 minutes ఆఫ్ చేశారంతే. కాసేపు వరకు అమ్మవారికి హారతి ఇచ్చారనమాట. నాకు దర్శనం చాలా నిండుగా కన్నుల పండగగా జరిగింది. ఇంకా బయటకు వచ్చి ఇట్లా 2-3 photos అనేవి దిగాము. ఇంకోండి మా చిన్న పాప తిను ఫ్యామిలీ ఫోటో, గ్రూప్ ఫోటో అట్లా దిగేసాము. ఇంకా దిగాక అమ్మవారిని దర్శనం చాలా బాగా జరిగిందని ఇంకా అక్కడి నుండి మేము మళ్ళీ వేరే టెంపుల్కి కూడా స్టార్ట్ అయ్యామండి. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి దర్శనం అయ్యాకనే కొబ్బరికాయ కొడతారు. మేము దర్శనం చూసుకున్నాక వచ్చి నేను మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయ అమ్మవారికి కొట్టుకున్నాం అన్నమాట. అమ్మవారి దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా నాకు చాలా సింపుల్గా వెళ్ళి వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఎవరికైనా ఇంత త్వరగా దర్శనం అయిందో అవ్వలేదో తెలియదు, కానీ దుర్గమ్మ వారి దగ్గరికి వెళ్తే నాకు త్వరగా దర్శనం అయిపోతుందండి. అలాగే ప్రసాదం గురించి ఇంత దూరం వచ్చి ప్రసాదం తీసుకోకపోతే ఎలా?
పులిహార ప్రసాదం అనమాట. లైన్లలో క్యూలో నిలబడాలంటే మళ్ళీ రిటర్న్ వచ్చి వెనక నుండి నిలబడ్డాము. అక్కడ నుండి మేము స్టార్ట్ అయ్యామండి. ఫుల్ రష్ ఉంది క్యూ అయితే. ఇదిగండి వెనక మా పిల్లలు కూడా ఉన్నారు. పులిహార ప్రసాదం అనేది ఇస్తున్నారు. ప్రసాదం అయితే మాకు ఇక్కడ 1 అవర్ వరకు పట్టింది ప్రసాదం గురించి వెయిట్ చేయడం వల్ల. ఆయన ఖచ్చితంగా తీసుకోవాలని మేము వెయిట్ చేసాము. ఇదిగోండి పులిహార ప్రసాదం అనేది ఇస్తున్నారు. ప్రసాదం అయితే చాలా చాలా బాగుందండి పులిహార. మేము అది ఇంకక్కడ తినేసామన్నమాట. ఆ ప్రసాదాన్ని తిని ఇంకక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి క్యూ లైన్ ఎంత ఉందో చూసారా. సమ్మర్ కాబట్టి కొంచెం రష్ ఉంది, అయినా నాకైతే రష్ అనిపించలేదు. అక్కడ ఆగి కొంచెం పులిహార తినేసేసాము. ఇంకక్కడ నుండి లడ్డు ప్రసాదం దగ్గర కూడా పెద్ద క్యూ లైన్ అండి. నేనైతే మధ్యలో ఒక అతనికి అమౌంట్ ఇస్తే అతను నాకు తెచ్చి ఇచ్చారనమాట. నేనైతే ఒక 10 లడ్డూలు తీసుకున్నా. లడ్డు అంటే ఇక చాలా ఇష్టం ఎవరికైనా, ప్రసాదం కదండి పంచాలి కాబట్టి ఒక 10 లడ్డూస్ తీసుకున్నాను. అక్కడ నుండి అమ్మవారి గుడి పక్కమ్మట చాలా గుళ్ళు ఉన్నాయి. చిన్న చిన్న గుళ్ళకు కూడా అక్కడికి వెళ్ళాము. ఇక్కడేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకున్నాం అనమాట. చాలా బాగా జరిగింది. నేను ప్రతిసారి వెళ్ళిన 1-2 టెంపుల్స్ అటెండ్ అయ్యేదని. అక్కడ చుట్టూ ఉన్న గుళ్ళన్నిటిని మొత్తం కవర్ చేసుకున్నాము. అసలు టైమే తెలియలేదన్నమాట. అక్కడ నుండి మేము బయలుదేరిపోయాము. నెక్స్ట్ వేరే టెంపుల్కి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలని ఇక మేము బయలుదేరాము. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో వినాయకుడు విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా దర్శించుకున్నాం. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు టెంపుల్ పైన స్టార్టింగ్లోనే వినాయకుడు టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి గుడి చుట్టూ. అక్కడ కూర్చొని కొంచెం ప్రసాదాలు కూడా తీసుకొని తిన్నాము. లడ్డు అయితే చాలా బాగుందండి అమ్మవారి దగ్గర. ఈ రకంగా అమ్మవారి దర్శనం మాకు బాగా జరిగింది. ఏ కోరికలు ఉన్నా ఖచ్చితంగా తీరుతుందండి. దుర్గమ్మ వారిని ఎవరైనా కొత్తగా రావాలి, చూడాలి అంటే మీ కోరికలు ఉంటే మీరు అనుకోండి, ఖచ్చితంగా అమ్మవారు మీకు నెరవేరుస్తుంది. ఆరోగ్యాలు కూడా ప్రసాదిస్తుంది. చదువు విషయంలో, పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా మీరు అమ్మవారిని దర్శించుకోండి. చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంకా మేము రిటర్న్ అయిపోవాలని ఇంకా వాటర్ అనేది ఇక్కడ కృష్ణమ్మ వాటర్ కూడా తాగాలని అక్కడ ఆగి కొంచెం వాటర్ కూడా తీసుకున్నాము. బస్సులు అనేవి వెళ్తున్నాయి. ఇంకా వచ్చే రిటర్న్ బస్సులో ఎక్కుదామని వెయిట్ చేసాము. ఒక బస్సు అయితే ఇప్పుడే వస్తుందని ఇంకెళ్ళి మేము అక్కడ వెయిట్ చేసామండి. ఇదిగోండి ఈ బస్సులో దేవస్థానం బస్సులు అనమాట. కొండపైకి దించడం, భక్తులని వెళ్ళి డ్రాప్ చేయడం, కొండ కిందకి వెళ్ళి అలా 24 అవర్స్ చేస్తూనే ఉంటాయి బస్సులు. మేమైతే ఇంక ఈ బస్సు ఎక్కుదామంటే ఫుల్ రష్ అండి. ఒక్కళ్ళకి అమ్మంటే ఒకళ్ళు తోసుకుంటూనే ఉన్నారు. మేమైతే లాస్ట్లో నిలబడ్డాం, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఇబ్బంది అయిపోతుందని. మాకు సీట్స్ దొరకకపోయినా పర్వాలేదని మేము వెనకనే ఉన్నాం. మొత్తం మీద మా పిల్లల్ని కూడా ఎక్కిచ్చేసాము. కొంచెం రష్ అనేది అనిపించిందండి.